హైకమిషన్ కు భారత విదేశాంగ శాఖ సమ్మన్లు జారీ చేసింది. వారం రోజుల్లో భారత్ ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తాన్ దౌత్యవేత్త సాదు అహ్మద్ వరైజ్ కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. పాక్ హైకమిషన్ కు భారత విదేశాంగ శాఖ సమ్మన్లు జారీ చేసింది. వారం రోజుల్లో భారత్ ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తాన్ దౌత్యవేత్త సాదు అహ్మద్ వరైజ్ కు కేంద్రం నోటీసులు ఇచ్చింది. రైట్గా పాక్ హైకమిషన్ కు భారత విదేశాంగ శాఖ సమ్మన్లు జారీ చేసింది. వారం రోజుల్లో భారత్ ను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక మారణకాండ నేపథ్యంలో ఇక భారతదేశం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే ఈ పహల్గామ్ దాడి నేపథ్యంలో పాక్ పై తీవ్రమైన ఆంక్షలను పెంచింది. పాక్ కు సంబంధించి అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా భారత్ లోని పాక్ హైకమిషనర్ ని దేశం విడిచి వెళ్లిపోవాలి ఇమీడియట్ గా అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని చెప్పడం, అలాగే పాక్ పౌరులు ఎవరిని కూడా పర్యాటకులుగా గానీ వీసాలు గానీ ఏమి ఇవ్వద్దు అని చెప్పేసి కూడా చెప్పింది. పాక్ పౌరులు ఎవరు భారతదేశంలో ఎంటర్ కావడానికి వీల్లేదు. ఆల్రెడీ దేశంలో ఉన్న పాక్ పౌరులంతా కూడా వాళ్ళ దేశాలకు వెళ్లిపోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దౌత్యవేత్త సాదు అహ్మద్ వారైజ్ కు నోటీసులు పంపింది కేంద్రం. పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు పరోన్సా నాన్ గ్రాంట్ నోటీసులు కూడా అందజేసింది. మరి ఈ నేపథ్యంలో టోటల్ గా పాకిస్తాన్ ఎంబసీని దేశం నుంచి తీసేస్తున్నారు అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ దేశం ఉగ్రవాదానికి అనుకూలంగా ఉండడం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న నేపథ్యంలో ఇక ఆ దేశానికి సంబంధించిన ఏ ఆనవాళ్ళు కూడా ఢిల్లీలో ఇక ఇండియాలో ఉండడానికి వీల్లేదు. పాకిస్తాన్ ఎంబసీని కూడా మూసేస్తారు త్వరలో. పాక్ లో ఉన్నటువంటి భారతీయ పౌరులందరూ కూడా తిరిగి దేశాలకు రావాలని, స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పాక్ లో భారత హైకమిషన్ కూడా తీసేస్తున్నారు. అక్కడ హైకమిషన్ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే పాక్ తో ఎలాంటి దౌత్య సంబంధాలు ఉండవు. పాక్ లో భారత పౌరులు ఉండరు, భారత్ లో పాక్ పౌరులు ఉండడానికి వీల్లేదు. అంటే ఇదంతా కూడా ఒక యుద్ధానికి దారి తీస్తుంది. దీని ప్రకారం చూసుకున్నట్టుగైతే భారత్ పాకిస్తాన్ పై త్వరలో యుద్ధం ప్రకటించబోతుంది అనేది తెలుస్తుంది. మరి అదే కానీ జరిగితే, అంటే ఇవ యుద్ధం చేయాలి ఒక దేశంతో అనుకున్నప్పుడే ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఎంబసీలను తీసేస్తారు, కమిషన్ వెనక్కి పంపించేస్తారు. ఇంకా ఆ దేశాలతో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటారు. అంటే ఇప్పుడు ఈ ఆదేశాలను బట్టి చూస్తున్నట్టుగైతే భారత్ యుద్ధం ప్రకటించబోతుంది పాక్ మీద అని స్పష్టంగా తెలిసిపోతుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.